వాగ్దానంబులన్నీ నావే ప్రతి అధ్యాయము వరుస వచనము తన దివ్య ప్రేమ వాగ్దానంబులు గ్రంథ వాగ్దానంబులన్నీ నావే. ప్రార్థన చేసుకుందాము. పరలోకమందున తండ్రి యేసు ప్రభు నావడ మీకు కృతజ్ఞతలపై వందనాలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభువా, ఈ సమయంలో తండ్రి మిమ్మల్ని స్తుతించి గణపరిచి మహింపరిచేటువంటి ఆధిక్యతను బాధ్యతను నాకు చందిస్తున్నాను. మీ వాక్యం ప్రభువా గొప్పదై ఉన్నందుకు మీకు కృతజ్ఞతాస్తుతులను చెల్లిస్తా ఉన్నాం. మీ వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడదేవా. ఇదిగో తండ్రి, మరి 8వ నెలలో ప్రభావములు ప్రవేశపెట్టినందుకు మీకు స్తోత్రం. మొదటి ఆదివారం దినంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు కూడా మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. 7 నెలలు మీ పరిపూర్ణమైన రక్షణలో, మీ పరిపూర్ణ నుండి ప్రభా రెక్కల చాటు నీడల్లో మమ్మల్ని భద్రపరిచినందుకు మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాం. తండ్రి, మరి మమ్మల్ని 8వ నెలలో ప్రవేశపెట్టారు. ఈ దినాన్ని మేము స్తుతించాలని, గణపరచాలని సంధికి వచ్చి ఉంటున్నాం. గత ఆ నెలలో ప్రభా వందల మంది, వేల మంది ప్రభా మరి ఆ యొక్క కేరళలో ఎంతోమంది చనిపోయారు. తండ్రి, యుద్ధ భూమిలో కూడా ఎంతోమంది చనిపోయారు. ఇదినా మేము క్షేమంగా ఇక్కడ ఉన్నాము అంటే కేవలం మీ కృపనే, కేవలం మీ దయనే, కేవలం మీ వాత్సల్యతనే ప్రభా. అందును బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లిస్తాను తండ్రి. ప్రభా మరి తాండా దేవ సేవకుడు కూడా అక్కడ ఎన్నో పరిస్థితులు ఉంటున్నాయి, ఆరాధించలేని పరిస్థితులు ఏర్పడతా ఉంటున్నాయి, గణపరచలేని పరిస్థితులు ఏర్పడతా ఉంటున్నాయి. అయితే ఆరాధించి గణపరచడానికి శ్రేష్టమైనటువంటి సమయాన్ని మాకు అనుగ్రహించేందుకు మీకు కృతజ్ఞతలు తెలుస్తూ ఉంటున్నాం. తండ్రి, మీరే సహాయం చేయండి. మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడండి. కరెంటును ప్రభా, మైకును ప్రభా, కరెంటు మీరు అనుగ్రహించిన సహాయం కావాల్సిన అవసరత మీరు దయచేసి మనవి చేస్తుంటున్నారు. మీ చిత్తాన్ని నెరవేర్చవచ్చు మనవి చేస్తూ మా ప్రార్థన దేవ మీకు ఎంతో కృతజ్ఞతలు చెల్లిస్తూ మహిమ ఘనత స్తుతి ప్రభావాలు ఆరోపిస్తూ రావాల్సిన తీసుకురండి. సరైన సమయానికి మీ బిడ్డలను వారిని నడిపించవలసి మీరు వేడుకుంటున్నాం. కనుక కృతజ్ఞతలమై వందనాలు చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థించి అడిగి వేడుచున్నాము తండ్రి. దైవ గ్రంథంలో నుంచి ఆరాధనలో ప్రవేశింపకమునకు మన యొక్క పాఠ్య భాగం దైవ గ్రంథం చదువుకుందాం. కీర్తన గ్రంథం 99వ కీర్తన 3వ వచనం 5వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. కీర్తనల గ్రంథం 99వ అధ్యాయం 3వ వచనం 5వ వచనం. దైవ గ్రంథం ఉన్న వాళ్ళు దయచేసి మీ గ్రంథమును తెరవండి. త్వరగా తెరిచి త్వరగా చదివేటట్లుగా మనం అలవాటు చేసుకోవాలి. కీర్తన గ్రంథం 99వ అధ్యాయము 3వ వచనం 5వ వచనం అందరం చదువుతున్నాం. 3:5. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించరు. యెహోవా పరిశుద్ధుడు. 5వ వచనం. మన దేవుడైన యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠల మీద సాగిలపడుడి, ఆయన పరిశుద్ధుడు. మరోసారి చదువుకుందాము. 99వ కీర్తన 3వ వచనం 5వ వచనం మరోసారి చదువుకుందాం. భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించరు. యెహోవా పరిశుద్ధుడు. మన దేవుడు యెహోవాను ఘనపరచుడి, ఆయన పాదపీఠల మీద సాగిపడు, ఆయన పరిశుద్ధుడు. అదే రీతిలో అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం, అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. అందరం చదువుకుందాం ఉన్నప్పుడు వెంటనే చదవాలి. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనం. అపోస్తుల కార్యాలు 1వ అధ్యాయం 7వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుందాం. 1:7 అందరూ చదువుకుందాం. కాలములను సమయములను తండ్రి తన స్వాధీనముంచుకున్నాడు, వాటిని తెలుసుకునడా మీ పని. కాలములను సమయములను తండ్రి స్వాధీనం ఉంచుకున్నాడు అంటే ఆయన తన కాలానుసారంగా
తన సమయానుసారంగా సమస్త కార్యాలు చేయగలడు, చేసేవాడు అని మనము గుర్తిస్తూ ఉంటున్నాం. తన ఇష్ట ప్రకారంగా. కాబట్టి ఆయన తన ఇష్ట ప్రకారంగా చూడండి, ఒక మాట అంటే కీర్తన గ్రంథం 31వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 31వ అధ్యాయము 15వ వచనం చదవండి ఎవరైనా. 31:15. నా కాలగతులు నీ వశములో ఉన్నవే సార్. నా కాలగతులు అంటే మన కాలగతులు, లోక కాలగతులు అన్నీ కూడా దేవుని యొక్క వశములో ఉన్నాయి అనేటట్టు మనం చూసుకుంటున్నాం. కాలం, ఆ కాలగతులన్నీ కూడా దేవుడి వశంలో. ఆయన ఆజ్ఞ లేనిదే ఏ కాలము ఏది కూడా ఏమి కూడా చేయలేదు. ఆయన తన కాలవశులు, తన కాలగతులన్నిటిని కూడా, ఈ లోక కాలగతులన్నిటిని కూడా తన వశంలో ఉంచుకున్నాడు. కాబట్టి ఆయన యొక్క పరిశుద్ధతను మనం ఒకసారి గర్తిస్తే ఆయన సమస్తాన్ని తన హస్తగతం చేసుకున్నాడు అని మనం గుర్తించుకోవాలి. ఈ దినాన తిరుగుతున్న పరిస్థితులు, రాబోయే దినాల్లో జరుగుతున్న పరిస్థితులు, లోకంలో జరుగుతున్న భూకంపాలు కావచ్చు, యుద్ధాలు కావచ్చు, వరదలు కావచ్చు, ఇవన్నీ కూడా ఆయన తన హస్తగతం చేసుకున్నాడు. జరుగుతున్న పరిస్థితుల్లో మనం అనుకోవచ్చు, రాబోయే దినాల్లో ఏం జరుగుతుందో, రాబోయే దినాల్లో ఎలాగ ఉంటుందో, రాబోయే దినాలు ఎలాగ ఉంటుందంటే ఇవన్నీ కూడా ఆయన తన హస్తగతం చేసుకున్నాడు అనేది మనం ఒకసారి, పరిశుద్ధుడైన దేవుడు తన హస్తగతం చేసుకున్నాడు. కాబట్టి మనము ఆ ప్రభువును స్తుతించాల్సిందే కానీ జరిగే పరిణామాలను బట్టి మనం ఏమీ కూడా చేయలేం. కాబట్టి మనం గుర్తించుకుందాం, ఈ కాలగతులను తన వశంలో చేసుకున్న ఆ ప్రభువు మనకి ఏమై ఉన్నాడంటే, చూడండి కీర్తన గ్రంథము 48వ అధ్యాయం. కీర్తన గ్రంథము 48వ అధ్యాయం 15వ వచనం మనం అందరం కూడా కలిసి చదువుకుండా. కీర్తన 14 కీర్తన గ్రంథం 48:14 చదువు అందరూ చదువుదాం. దయచేసి బైబిల్ తెరవండి. మీకు బైబిల్ తెరుస్తూ ఉంటే, నేను ఇంటిగా బైబిల్ చదువుతూ ఉంటేనే మీరు త్వరగా తెరవగలరు. 48వ అధ్యాయం 15-14 వచనం అందరూ చదువుదాం. ఈ దేవుడు సదాకాలము మనకు దేవుడై ఉన్నాడు, మరణం వరకు ఆయన మనను నడిపించు. ఎలాంటి కాలము ఏంటి? ఆయన సదాకాలము. ప్రియమైన వారిని ప్రభువును స్తుతించి గణపరిచి మహింపరచడానికి గల కారణం, ఈ దినాల్లో జరుగుతున్న పరిస్థితులన్నిటిని బట్టి చూస్తే అయ్యో ఈ కాలంలో ఏమవుతాదో, ఎలా అవుతాదో అనేది మనం ఆలోచిస్తే, వాటన్నిటిని తన యొక్క హస్తగతం చేసుకున్న దేవుడు మన జీవితాల్లో సదాకాలమై ఉన్నాడు. ఆయన సదాకాలము మనకు దేవుడు, సదాకాలం పరిశుద్ధులైన దేవుడు. ఈ లోకంలో చాలా మంది, ఎంతో మంది దేవతలు అడబడిన వారు, దేవుళ్ళు అడబడిన వారు ఎంతో మంది వచ్చి ఉంటున్నారు. వారెవరు కూడా సదాకాలం ఉండేవారు కారు. ఎందుకంటే వారు పరిశుద్ధులైన వారు కారు కాబట్టే వారు సదాకాలం ఉండడానికి వాళ్ళకి లేదు, అవకాశం లేదు. ఎందుకంటే వారు పరిశుద్ధులు కాదు. ఒకవేళ మహానుభావులుగా ఉండొచ్చు, లోకంలో పేరు పొందిన వారుగా ఉండొచ్చు, లోకంలో గనులుగా ఉండొచ్చు, గొప్ప గొప్పవారుగా ఉండొచ్చు, జ్ఞానవంతులుగా ఉండొచ్చు, ఐశ్వర్యవంతులుగా ఉండొచ్చేమో కానీ వారు పరిశుద్ధులు కాదు. కాబట్టి వారు సదాకాలం ఉండడానికి వీలు లేదు, సదాకాలం ఉండడానికి వీలు లేదు. ఎందుకంటే సదాకాలం ఉండేవాడు పరిశుద్ధుడు మాత్రమే. ఆ పరిశుద్ధుడైన దేవుడు సదాకాలం ఉండి మనల్ని మరణం వరకు నడిపించేవాడుగా ఉంటున్నాడు. మరణం వరకు ఈ కాలగతులన్నిటిని కూడా తన స్వాధీనం ఉంచుకున్నాడు అంటే ఆయన సదాకాలం ఉన్నవాడు కాబట్టే ఈ కాలగతులన్నిటిని కూడా, జరిగే పరిణామాలన్నిటిని కూడా తన హస్తగతం చేసుకున్నాడు. ఈ దినాల్లో కూడా రేపేం జరుగుతుందో మనకు తెలియకపోయినప్పటికీ ఆయన తన సదాకాలమై ఉండి తన హస్తగతము ఈ కాలాన్నంతా ఉంచుకొని మనం నడిపిస్తూ, ప్రియమైన వాళ్ళ మనం ఒకసారి ఆలోచిస్తే ఇక్కడ ఉంటున్నాడు, మరణం వరకు కూడా ఆయన మనల్ని ఏం చేస్తున్నాడంటే ఆయన నడిపించేవాడు, మరణం వరకు. కాబట్టి మరణం వరకు సదాకాలం ఉంచాడు. ఆ దేవుడు సదాకాలం ఉండిన వారు నడిపిస్తున్నాడు. మన ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మరొకసారి మనం ఆలోచిస్తే ఏమనుందంటే, చూడండి మత్తయి సువార్త 28వ అధ్యాయం. మత్తయి సువార్త 28వ అధ్యాయము 20వ వచనం చదవండి ఎవరైనా. ఆ ప్రభువైన దేవుడు మనకి ఇచ్చినటువంటి ఒక గొప్ప బలమైన మాట ఏం చెప్తున్నాడంటే, 28వ అధ్యాయము, నేను మీకు ఏ ఏ సంగతులను ఆజ్ఞాపించుదునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి.
ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలం మీతో కూడా ఉండును. యుగ సమాప్తి వరకు తండ్రి అయిన దేవుడు తన కాలగతులు అంటే మనం చూసుకున్న అపొస్తల కార్యంలో మరి కాలగతులు ఆయన తన స్వాధీనించుకున్నాడు. వాటిని తెలుసుకోవడం మన పని కాదని ప్రభువైన దేవుడు చెలవిస్తా ఉన్నాడు. మరి తండ్రి అయిన దేవుడు తన కాలగతులను తన స్వాధీనించుకొని మరి ఆయన అంతయు కూడా నెరవేర్చేవాడుగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి గుర్తించుకుందాం, ఆయన సదాకాలం ఉండేవాడని, సదాకాలం ఆయన మరి ఉండే దేవుడని మనము గుర్తించుకోవాలా. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా సదాకాలం ఉంటానంటున్నాడు. నేను సదాకాలం మీతో పాటు ఉంటాను. ప్రియమైన వాళ్ళరా, ఏం జరుగుతుందో తెలియని పరిస్థితుల్లో ఉంటున్న, అయోమయంలో ఉంటున్న ఈ పరిస్థితుల్లో చుట్టూ మనం జరుగుతున్నటువంటి పరిస్థితులన్నిటినీ మనం ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే మనము మరణమునకు మరి అర్హులమే. మరణము మనకు దగ్గరగా ఉంది. లేకపోతే మన పరిస్థితి ఏమవుతుందో గల్లంతు. మనకు తెలుసు, కేరళలో ఒక వారం కిందంటే, వారం కూడా కాలేదు, వారంలో ఉన్నటువంటి నాయవాడు అనేటువంటి ఆ ప్రాంతంలో కొండ చర్యలు విరిగిపడ్డాయి. ఫోన్లలో వాళ్ళు మాట్లాడుకునేది వాళ్ళ స్నేహితుల గురించి వారు చెప్తున్నమాట. నేను మరి చనిపోతున్నాను, వెంటనే వచ్చి సహాయం చేయని ఒక స్నేహితుడికి ఫోన్ చేస్తే అతను వచ్చే లోపలనే అంతా కూడా ఏమైపోయింది, భయం. అంటే 1000 మంది, 1000 కాదు 2000 కూడా ఉండొచ్చు ఆ శిథిలాల కింద. ప్రియమైన వాళ్ళరా, ఆ యొక్క శవాలు ఉంటున్నాయి, చేతులు పోయి కాళ్ళు పోయి ఆ ఇల్లంతా మీద పడి ఏమిటి పరిస్థితి. ప్రియమైన వాళ్ళరా, దేవుడు మనము ఈ దినానిలాగా ఉన్నాము అంటే ఆయన మన కాలాన్ని తన హస్తగతం చేసుకున్నాడు. ఎందుకు? ఆయన సదాకాలము ఉండే దేవుడు కాబట్టి. మన విషయమై మన కాలగతులను తన స్వాధీనం చేసుకుని నేను సదాకాలం ఉన్నాను ఆ మాట కూడా అంటాడు కదా. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనంలో చూడండి. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం 18వ వచనం చదవండి. కడపటి వాడను, జీవించు వాడను, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగములు సజీవుడనై ఉన్నా. కడపటి వాడును, మొదటి వాడును, మృతుడనైతిని గాని ఇదిగో యుగ యుగాలు సజీవుడనై ఉన్నాను అంటాడు. కాబట్టి ప్రియమైన వాళ్ళరా, యుగ యుగాలు సజీవుడై ఉన్న దేవుడైనందుకు ప్రభువును మనము స్తుతించి గణపరిచే వారంగా ఉండాలి. తర్వాత రెండోది మనం చూస్తా ఉంటే, ఆయన కాలంలో సమయంలో తెలుసుకోవడము మన పని కాదు. ఆయన ఆ కాలాలన్నింటినీ కూడా తన హస్తగతం చేసుకున్నాడు. ఇదేమిటంటే వాగ్దానపు. చూడండి, ఆదికాండం 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయం. ఆదికాండము 18వ అధ్యాయము మనం చూస్తా ఉంటే 10వ వచనం, 10, 14 ఎవరైనా చదవండి. 18, 10, 14. అందుకు ఆయన వచ్చదను, అప్పుడు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. మీదటికి ఈ కాలమున, అంటే ఆయన తన కాలములను ఎలాగా స్వాధీనపరుచుకున్నా అంటే వాగ్దానముతో ఆయన తన కాలములను అన్నిటిని కూడా వాగ్దాన రూపకంగా చేసినటువంటి ప్రమాణాలు మనకు బాగా తెలుసు. ఆదికాండం 3వ అధ్యాయంలో గమనిస్తే ప్రభువైన దేవుడు ఒక వాగ్దానం చేశాడు కదా. పాపం లోకంలో ప్రవేశించిన తర్వాత మరి అది నేను తల మీద కొట్టు, నువ్వు దాన్ని మడి మీద కొట్టేది అనేటువంటి ఒక వాగ్దానపు కాలం. ఈ కాలంలో మనం అనుసరించగలిగితే ఆయన తన కాలంలో అన్నిటిలో కూడా వాగ్దానం చేసుకుంటూ వచ్చాడు, వాగ్దానం చేస్తూనే వచ్చాడు. ఏ వాగ్దానం చేస్తూ వచ్చాడు? ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి ఆయన చేసినటువంటి వాగ్దానమును నెరవేరుస్తూ వచ్చాడు. వాగ్దానపు కాలములు,
మనకు తెలుసు యెషయా గ్రంథం 7వ అధ్యాయంలో కన్యక గర్భంన ధరించి ఆమె మరి కుమారుని కంటాన్ని సెలవిస్తూ వచ్చాడు. యెషయా గ్రంథం 9వ అధ్యాయంలో మీకు శిశువు పుట్టును, ఆయన భుజం మీద రాజ్యభారం ఉండును, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, మరి బలవంతుడుకు దేవుడు ఆయనకి పేరు పెట్టబడును అనేటువంటి వాగ్దానాలు తన కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి తన కాలంలో ఆయన పలుకుతూ వచ్చాడు. ఎప్పుడైతే ఇక్కడ మనం ఆలోచిస్తా ఉంటే అబ్రహాము యొక్క జీవితంలో నిర్ణయ కాలమందు వాగ్దానము ఆయన నెరవేర్చిన వాడుగా చూస్తూ ఉంటున్నాం. అలాగే మరి ఈ యొక్క దినాలలో ప్రభు అయిన దేవుడు తన కుమారుడు గురించి ఇచ్చిన వాగ్దానము తన కాలములను అనుసరించి చూడండి. గలతీ రాసిన పత్రిక సౌండ్ అంతా పెట్టు 4వ అధ్యాయం గలతీ రాసిన పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. గలతీలకు రాసిన పత్రిక. అయితే కాలము పరిపూర్ణమైనప్పుడు ఆయన తన కుమారుని పంపెను, ఆయన స్త్రీ యందు పుట్టి. చాలు, కాలం ఏమైపోయిందండి? పరిపూర్ణ వాగ్దానపు కాలం ఏమైపోయింది? యేసుక్రీస్తు వారి కాలంలో నెరవేర్చబడి. ఎందుకు దేవుడు వాగ్దానపు కాలంలో ఆయన నెరవేర్చినాడు? ప్రియమైన వారులారా, తన కుమారుడైన యేసుక్రీస్తు వారి ఈ లోకాలకి రావాల్సి ఉన్నది. వాగ్దాన ప్రకారంగా ఆయన నిలిచి ఉండవలసి ఉన్నది. ఆయన వాగ్దాన ప్రకారంగా సమస్త ప్రజల కొరకై, సమస్త మానవ కోటి కొరకై ప్రాణము అర్పించవలసి ఉన్నది. ఇది వాగ్దానపు కాలము, నిబంధన కాలం. ప్రభువైన దేవుడు మనకు చేసిన వాగ్దానపు కాలము తన కుమారుడైనటువంటి యేసుక్రీస్తు వారి జననము ద్వారా తన యొక్క కాలమును నెరవేర్చిన వాడుగా, తన నిర్ణయాన్ని నెరవేర్చిన వాడుగా చూస్తూ ఉంటున్నా. ప్రియమైన వాళ్ళరా, ఆ కాలము అలాగే పొడిగించుకోకుండా మన రక్షణ కొరకు, మన విమోచన కొరకు, మన జీవితం యొక్క మరి కార్యం, మన రక్షణ కొరకై ప్రభువైన దేవుడు ఆ వాగ్దానపు కాలములను మరి పొడిగించిన వాడుగా చూస్తూ ఉంటున్నా. అందుకే బైబిల్ గ్రంథంలో ఉంది, వాగ్దానాలు ఎన్ని ఉన్ననో అవన్నీ కూడా క్రీస్తులో ఏమైపోయినాయని అవునన్నట్టుగానే. చూడండి 2వ కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2వ కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం 1వ అధ్యాయము 20వ వచనం దయచేసి చదవండి ఎవరైనా. 2వ కొరింథీ రాసిన పత్రిక 1వ అధ్యాయం. దేవుని వాగ్దానములు ఎన్నైనను అన్నియు క్రీస్తునందు. చూడండి, అన్ని ఎవరినందు అంటే క్రీస్తునందు అవునన్నట్టుగానే ఉన్నా. అంటే క్రీస్తు యేసుక్రీస్తు వారు జన్మించిన తర్వాత తండ్రిని దేవుడు తన కాలమును సంపూర్ణంగా చేసి తన వాగ్దాన కాలమును నెరవేర్చి ఆదాముకి ఎట్లాగైతే మరి అబ్రహాంకి ఎలాగైతే మీదటికి వచ్చే నిర్ణయ కాలమందు నీకు ఒక కుమారుడు కలుగుతాడని ఆ ప్రభువైన దేవుడు వాగ్దానం చేసినట్లుగా మరి ఈ లోకంలో ఆది ఆదాముల కాలం నుంచి యేసుక్రీస్తు వారి వరకు మరి ఆ ప్రభువైన దేవుడి యొక్క వాగ్దాన కాలం తన కుమారుడైన యేసుక్రీస్తు వారి గురించి చెప్పినటువంటి వాగ్దానములను ఆయన ఆ కుమారుడి యొక్క జన్మ ద్వారా, యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ద్వారా పరిపూర్ణము చేసినాడు. ప్రియమైన వారులారా, ఆయన కాలమును స్వాధీనించుకొని తన వాగ్దానము స్వాధీనించుకొని పరిపూర్ణము చేసి ప్రభువైన యేసుక్రీస్తు వారి రూపంలో వాటన్నిటిని నెరవేర్చాడు. ఆ వాగ్దానము ఒకవేళ ఇంకా యేసుక్రీస్తు వారు రాకపోయి ఉంటే ఇంకా నెరవేర్చబడేది కాదేమో, అది కొనసాగిస్తూ మనకు రక్షణ వచ్చేది కాదేమో, మనకు విమోచన వచ్చేది కాదేమో. యేసుక్రీస్తు వారి యొక్క రక్షణ ద్వారా, ఆయన రాకడ ద్వారా, ఆయన ఇచ్చే రక్షణ ద్వారా, ఆయన పొందినటువంటి మరణము ద్వారా, దేవుని యొక్క వాగ్దానపు కాలము యేసుక్రీస్తు వారి యొక్క జన్మ ద్వారా అదేమైపోయింది? జన్మ ద్వారా, ఆయన మరణం ద్వారా పరిపూర్ణము చేయబడింది. కాబట్టి మనం ఒకసారి గుర్తించుకోవాలా, ప్రభువును మనం స్తుతిద్దాం. ఈ కాలాలను అన్నిటి తన స్వాధీనించుకున్న దేవుడు, వాగ్దాన కాలమును నెరవేర్చిన దేవుడు, భూలోకంలో అబ్రహాముకి నిర్ణయ కాలం ముందు కుమారుని అనుగ్రహించినట్లుగా ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తుని ఈ లోకంలోకి పంపడానికి చేసిన వాగ్దానం అంతటిని కూడా నెరవేర్చేసినాడు. ఇశ్రాయేలీయులు ఇప్పుడు కూడా నమ్మరు, ఇంకా యేసు ప్రభు రాలేదు, ఇంకా విమోచకుడు రాలేదు, మెస్సియా రాలేదని
100% కూడా ప్రజలు ఎదురు చూస్తూనే ఉంటారు. అయితే యేసుప్రభువు వారు ఎప్పుడో వచ్చాడు, 2000 సంవత్సరాల కింద, 24 సంవత్సరాల కింద వచ్చాడు. ఆయన తన వాగ్దానాన్ని, తండ్రి వాగ్దానం నెరవేర్చడానికి జన్మించాడు. ఆ వాగ్దాన ప్రకారంగా ఆయన మరణించాడు. ప్రియమైన వాళ్ళరా, ఈ దినాన ఇశ్రాయేలు కళ్ళు కూడా తెరవబడకుండా ఉంటే మన కన్నులు దేవుడు ఏం చేశాడు? తెరిచి, నేను వాగ్దానాన్ని నెరవేర్చాను, మీ విషయమై నా కుమారుని పంపి మీ పాప విమోచన కొరకై నేను నా కుమారుని ద్వారా నా కాలాన్ని సంపూర్ణం చేశాను, పరిపూర్ణం చేశాను. మీకు నేను చేసిన వాగ్దానాలు, రక్షణకరమైన వాగ్దానాలు అన్నిటిని కూడా నెరవేర్చాను. చూడండి, ఒక మాట ఉంది, లూకా రాసిన సువార్త 1వ అధ్యాయం 76-79 చూడండి. మరియు ఓ శిశువా, నీవు సర్వోన్నతుని ప్రవక్త అనబడదు. మన దేవుని మహావాత్సల్యమును బట్టి వారి పాపములను క్షమించడం వలన తన ప్రజలకు రక్షణ జ్ఞానము ఆయన అనుగ్రహించినట్లు ఆయన మార్గం సిద్ధపరచుటకై నీవు ప్రభువునకు ముందుగా నడుతువు. మన పాదములను సమాధాన మార్గం నడిపించినట్లు చీకటిలోను మరణ ఛాయలు కూర్చున్న వారికి వెలిగించుటకై ఆ మహావాత్సల్యం బట్టి పైనుండి ఆయన మనకు అరుణోదయ దర్శనమును అనుగ్రహించెను. అరుణోదయ దర్శనము చూడండి, 68-69 కూడా, 68-75 వరకు మాటలో, ప్రభు అయిన ఇశ్రాయేలు దేవుడు స్తుతింపబడును గాక. ఆయన తన ప్రజలకు దర్శనమిచ్చి వారికి విమోచన కలుగజేసెను. తన సేవకుడు దావీదు వంశం నందు మన కొరకు రక్షణ శృంగమును, అనగా మన శత్రువుల నుండి, మనల్ని ద్వేషించే వారందరి చేతి నుండి తప్పించి రక్షణ కలగజేసెను. చూడండి, ఎంత గొప్ప మాట. కాబట్టి యేసుక్రీస్తు వారి యొక్క జననము తండ్రి దేవుడి యొక్క కాలం అనుసరించి ఈ లోకంలో జరగడమే కాకోకుండా మనందరి విమోచన ఆయన నిర్ణయించిన కాలంలో జరిగినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. జరగడం ద్వారా ఈ దినాన ప్రభువును మనం స్తుతిస్తుంటున్నాం, గర్వపరుస్తుంటున్నాం, మహింపరుస్తూ ఉంటున్నాం. కాబట్టి ఇది మొట్టమొదటి. రెండోది మనం చూస్తూ ఉంటాం, వాగ్దాన కాలములను తండ్రి తను స్వాధీనించుకొని ప్రభువైన యేసుక్రీస్తు వారికి జననము ద్వారా, మరణము ద్వారా వాటన్నిటి ఏం చేశాడు? ఆయన నెరవేర్చిన వాడిగా చూస్తూ ఉంటున్నాం. మూడవదిగా మనం చూస్తూ ఉంటే ఆయన తన ఉగ్రతాకాలం, చూడండి, నిర్గమాకాండం 9వ అధ్యాయం, నిర్గమాకాండం 9వ అధ్యాయం, నిర్గమాకాండం 9వ అధ్యాయం 9వ అధ్యాయము 5వ వచనం దయచేసి చదవండి. నిర్గమాకాండం 9వ అధ్యాయము 5వ వచనం చదవండి. ఎవరైనా? మరియు యెహోవా కాలము నిర్ణయించి రేపు యెహోవా ఈ దేశంలో ఆ కార్యమును జరిగించునను కాలం ఏం చేశాడు? ఆయన నిర్ణయించాడు. ఏ కాలం ఇది? ఉగ్రతాకాలం, అనగా ఐగుప్తీయులకు ఆయన నిర్ణయించినటువంటి ఒక కాలం. ప్రియమైన వాళ్ళరా, తన ప్రజలైనటువంటి వారిని, ఇశ్రాయేలీయులను ఏం చేశాడంటే ఆయన మరి ఆ ఐగుప్తునికి కొనుక్కుపోయాడు. అక్కడ సుమారు 400 సంవత్సరాలు వారు మరి ఆ యొక్క దేశంలో నివసిస్తూ వచ్చారు. తర్వాత వారిని విమోచించడానికి ఆయన 10 యొక్క సూచక్రియలు అద్భుతకారం చేస్తూ వచ్చాడు. ఇక్కడ మాట వాక్యం ఉన్నది, యెహోవా నిర్ణయించిన కాలము, యెహోవా నిర్ణయించిన కాలం, ఉగ్రతాకాలం. ప్రియమైన వారిదా, ఈ ఉగ్రతాకాలము అనేది మనం చూస్తూ ఉంటే ఆ దినాల్లో ఎలాగ ఉన్నది? ఆ దినాల్లో ఆయన తన కాలంలో మరి ఉగ్రత, అనగా పాపమును జరిగించిన వారిని ఆయన ఎంత మాత్రం కూడా సహించలేక
తన ఉగ్రతను బట్టి అనేకమైన విషయాల్లో మనం చూస్తుంటే నిర్గమాకాండము మరి 14వ అధ్యాయం తర్వాత చూస్తూ ఉంటే ఇశ్రాయేలు ఎంతమంది సరుగుతూ వచ్చారు, గొలుగుతూ వచ్చారు. వారు ఎంతో మంది మరి దేవుని బాధ పెడుతూ వచ్చారు. ఎంతో మంది మరి ఎన్నో విధాలుగా ఆయనను ఆయాసపడుతూ వచ్చారు. ఆయన ఉగ్రతను దీన్ని బట్టి ఎంతో మందిని చనిపోయినారు. ప్రియమైన వాళ్ళరా, ఆయన అంటాడు, నేను నిత్యము కోపించేవాడను కాను. ఆయన ఒక్కసారి కోపమే ఎన్నో వేల మంది, వందల మందిని చంపగలుగుతూ వచ్చాడు. ఆయన ఉగ్రత కలిగి తన కాలం ఆ సమయంలో ఆయన ఉగ్రత కలిగి ఉన్నప్పుడు మరి ఎవరు కూడా ఏం కూడా చేయలేని పరిస్థితి, నశించిపోయే పరిస్థితి. అయితే యేసుక్రీస్తు వారి కాలము ఏ కాలానికి అది కృపాకాలానికి అది గుర్తుగా మనం చూస్తా ఉంటే చూడండి. ఈ కాలం ఉగ్రత అంటే ధర్మశాస్త్రం కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయం చూడండి 17వ వచనం చదవడం. ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడెను, కృపయు సత్యమును యేసుక్రీస్తు ద్వారా. ఉగ్రత ఏం పుట్టిస్తుంది చెప్పండి? ధర్మశాస్త్రం దేని పుట్టిస్తుంది? ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది. అయితే మరి ప్రభువైన దేవుడు మనం ఆలోచిస్తే ఆ ఉగ్రత సమస్త మానవాలను నశింపజేసేదిగా ఉంటాం. మనం ఆలోచించి ప్రభు అన్నాడు, నేను నిత్యము కోపించేవాడు కాను. ఒకవేళ అలా కోపించేవాడిని అయితే ఈ లోకమంతా కూడా నశింపజేస్తాను. ఆయన ఉగ్రత మనం ఆలోచిస్తే ఏమైపోయింది చెప్పండి? నోవాహు కాలంలో ప్రపంచమంతటా కూడా ఒక్కసారి అందరూ ఏ మనుషులు లేకుండా నోవాహు కుటుంబం తప్ప అంత ఉగ్రత. ఇంకా ఆయన ఉగ్రత మనం ఆలోచిస్తే దానికి ముందు తర్వాత సొదొమ గొమొర్రా విషయం ఆలోచిస్తే ఎలాంటి ఉగ్రత అయినా చెప్పండి. ఆ గ్రామం అంతా సొదొమ గొమొర్రా అంతా ఏమైపోయింది? అగ్ని గంధకాలతో మండు ఆ అగ్ని గంధకాల ఆ గ్రామంలో ఆ పట్టణోడు అంత ఇల్లు అంత మనుషులందరూ కూడా మాడైపోయినారు. అంతా కూడా ఆ పరిస్థితికి ఏర్పడింది. ఇప్పుడు కూడా ఆ ప్రాంతంలో మొలక కూడా మొలవదు, అలాంటి స్థితి కలిగిందిగా చేశారు. ఆయన ఉగ్రత. ఒకసారి ఆయన ఉగ్రత వచ్చింది. మరి ఇశ్రాయేలు తప్పు చేస్తూ వచ్చారు. అక్కడ సుమారు 70,000 మంది పైగా చనిపోతూ వచ్చారు. ఆయన ఉగ్రత, ఆయన తెగులు. కారణం ఏమిటి? ప్రియమైన వారి మారణిక అవిధేయత, మారణిక తిరుగుబాటు స్వభావం. అదే ఉగ్రత కానీ ఇప్పుడు కానీ ఉంటే, ఆ ఉగ్రత కాలము ఇప్పుడు కానీ ఉంటే ఈ ప్రపంచంలో ఏమారు. ఎందుకంటే అప్పటికంటే ఇప్పుడు ఎక్కువ అత్యధికంగా పాపం ఏమైపోయిందండి? విస్తరిస్తానే ఆ మాటది. పాపం ఎక్కడ విస్తరించను చూడండి. రోమీలకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం, రోమా రాసిన పత్రిక 5వ అధ్యాయం 21 చదవండి. మరియు అపరాధము విస్తరించినట్లు ధర్మశాస్త్రం ప్రవేశించను, అయినను పాపము మరణమును ఆధారం చేసుకొని ఏలాగు ఏలెనో అలాగే నిత్య జీవం కలుగుటకై నీతి ద్వారా కృపయు మన ప్రభువైన యేసుక్రీస్తు మూలంగా ఏలు నిమిత్తము పాపము ఎక్కడ విస్తరించిన అక్కడ కృప అపరిమితముగా విస్తరించి. బైబిల్ చూపుతాం కదా, యోహాను 1వ అధ్యాయంలో ధర్మశాస్త్రము మోషే ద్వారా అనుగ్రహింపబడింది, కృపయు సత్యము ఎవరి ద్వారా అనుగ్రహింపబడిందండి? ప్రభువైన యేసు క్రీస్తు ద్వారా అనుగ్రహింపబడింది. కాబట్టి ఇక్కడ ఈ కృపా సత్యము, కృప అనేది పాపము విస్తరించేటువంటి ఈ లోకంలో దేవుని యొక్క ఉగ్రతా కాలము మరి ఉన్నటువంటి లోకంలో కృప అనేది అడ్డుపడతారు. మనకు బాగా తెలుసు, ఎండ మన యొక్క దేశం పైన అంటే భూమి పైన పడితే అత్యధికమైన వేడి ఈ భూమి పైన పడితే మనము నిలిచి ఉండలేము. మన వల్ల కాదు. ఏదో కొన్ని డిగ్రీలు 45 డిగ్రీలు ఉండగానే మనం ఎంతో బాగా విలువలాడతాం. మరి ఆ వేడి ఎండ అనేది అత్యధికంగా ఈ భూమి మీద పడకోకుండా ఆపుతున్నది ఏంటి చెప్పండి? అంటే సైన్స్ ప్రకారం ఓజోన్ పొరని
ఆ భూమి పైన ఉంటుంది, ఆ ఓజోన్ పొర అనేది అత్యధికంగా ఈ భూమి పైన పడకోకుండా ఆపుతారు. ఆ పొర కాస్త అంతా కూడా పోయిందనుకో, ఈ భూమి ఇంక ఎంత వేడవుతుందో తెలియదు, ఎంత వేడికి గురవుతుంది. కాబట్టి ఉగ్రత కలిగినటువంటి మానవిక పాపం బట్టి ఉగ్రతారూపంగా చేసిన ప్రభైన దేవుడు ఈ భూలోకం అంతా కూడా మరి ఆయన సంహరించవచ్చు. కానీ ప్రభైన యేసుక్రీస్తు వారు కాలం వచ్చి కృపా కాలముగా మనలో ఈ లోకంలోకి వచ్చి ఉంటున్నారు. ఆయన మనకు దేవునికి మధ్య అడ్డుపడ్డాడు, కృప కలిగిన వాడుగా అడ్డుపడ్డాడు. ఉగ్రత కాలమును తప్పించడానికి కొరకై కదండి. మాట దిగిన రోమ రాసిన పత్రిక 10వ అధ్యాయంలో మొదటి వచ్చిన రోమ రాసిన పత్రిక 10వ అధ్యాయం బైబిల్ ఏలైనగా నీతి రోమ రాసిన పత్రిక క్షమించాలి 8వ అధ్యాయం మొదటి వచనం 8 మొదటి వచనం క్షమించాలి. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసు నందున్న వారికి ఏ శిక్షా విధి ఏమిటండి? ధర్మశాస్త్రం యొక్క కాలం, ఉగ్రత కాలం మన పైన పడుకోకుండా ప్రభైన యేసుక్రీస్తు వారిలో ఎవరైతే ఉంటున్నారో ఆ ఉగ్రత అంతా కూడా తండ్రి మరి కుమారుడైన యేసుక్రీస్తు వారి పైన పడింది. అందుకే శిలువలో ఆ ప్రభైన దేవుడు మరి ఎంతో వెలుగులాడిపోయాడు. తండ్రి యొక్క ఉగ్రతంతా కూడా ప్రజల మీద పడవలసిన ఉగ్రతంతా, మన మీద పడవలసిన ఉగ్రతంతా, పాపము భారము ఉగ్రతంతా కూడా కుమారుడైన యేసుక్రీస్తు వారు భరించి ఉంటున్నాడు. ఆయన భరించి ఆ తండ్రి దేవుడు ఉగ్రత నుంచి మనం తప్పించిన వాడుగా, ఆ ఉగ్రతాకాలం నుంచి తప్పించిన వాడుగా. అందుకే ఇప్పుడు ప్రతి ఒక్కరు కూడా ఏం కాలం ఇది? కృపా. ఎంతవరకు కృపాకాలము? ఎంతవరకు? ఈ భూలోకము నశించిపోయే ప్రభువైన యేసుక్రీస్తు వారు రెండో రాకడగా వచ్చేంత కాలములు కూడా అది కృపాకాలంగానే. అందుకే మానవుడు విచ్చలవిడిగా ప్రవర్తించడం, మరి పాపము అత్యధికంగా జరుగుతున్నప్పటికీ పాపం మానుకోకపోవడం, వారు ఎంతో దౌర్భాగ్య స్థితిలో మానవులు జీవించడం మనం చూస్తా ఉన్నాం. ప్రియమైన వారు, ఆ కృపాకాలంలో మనం చూస్తా ఉంటున్నాం. కృపాకాలము మన విషయంలో జ్ఞాపకం చేసుకుంటే పోతలేదు. కృపాకాలం కాబట్టి ఉగ్రత నుంచి ప్రభువైన దేవుడు మనల్ని కూర్చోండి. ఇప్పటికైనా పిల్లలు బయట పంపిస్తారా? కూర్చోబెట్టి పిల్లలు. ఉగ్రత నుంచి మనం ఏం చేస్తున్నాడు? ఆయన తప్పించేవాడుగా ఉంటున్నాడు. ఉగ్రత నుంచి తప్పిస్తున్నాడు. ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడి యొక్క ఉగ్రత మరి మన మీద పడుకోకుండా ఆయన అడ్డుపడ్డాడు. ఆ కాలం, ఈ కాలం కృపాకాలం మనం గుర్తించాలి. మూడోది మూడోది చూస్తా ఉంటే, నాలుగోది చూస్తే చూడండి, లేవి కాండం 23. లేవియా కాండం 23. లేవి కాండం 24వ వచనం చదవండి ఎవరైనా. మూడవ వచనం 23 అంటే 2వ వచనం. నీవు ఇశ్రాయేలు తిట్టడము, మీరు చాటిపోవలసిన యెహోవా నియామక కాలములు ఇవే. ఈ కాలములందు మీరు పరిశుద్ధ సంఘములుగా కూడుకొనవలెను. నా నియామక కాలములు ఇవి. ఏంటి? 6 దినములు పని చేయవలను, వారం 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము. అందులో మీరు ఏ పని చేయకూడదు. మీ సమస్త నివాసం లేదు, అది యెహోవా నియమించిన విశ్రాంతి దినము. నియామక కాలం అంటే దేవుడు నియమించిన కాలం మన కొరకై, ప్రజల కొరకై ఈ భూలోకంలో పరిశుద్ధమైనటువంటి కాలముగా నిర్ణయించినాడు. పరిశుద్ధమైన కాలం. ఆయన యొక్క సన్నిధి పరిశుద్ధమైన. చూడండి, ఆయన తన కాలంలో, తన సన్నిధిలో ఒక నియామక కాలం ప్రజలందరూ కూడా ఏర్పరిచినాడు. ఈ యెహోవా నియామక కాలాలు, అందులో పరిశుద్ధమైన కాలం. నియామక అంటే
దేవుని సన్నిధిలో నివసించేటువంటి ఆ భాగ్యత యొక్క స్థలము, దినాలు మనకు అనుగ్రహించి ఉన్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆ దినాల్లో దేవుడు మనకు మరి వారానికి ఒకసారి శనివారం నియామక కాలముగా మనకు అనుగ్రహించాడు. అయితే ప్రభువైన దేవుడు ప్రతి దినము కూడా నియామక కాలముగా తన దినముగా, ప్రభు దినముగా, ప్రభు సన్నిధిగా దేవుడు మనకు అనుగ్రహించినాడు. ఈ కాలంలో దేవుడు మనము ఎక్కడైనా, ఏ సన్నిధిలో అయినా సరే, ఎక్కడైనా సరే మనం కూర్చొని ఆరాధించే బాధ్యతను తన కృపను బట్టి మనకు అనుగ్రహించిన వాడుగా చూస్తా ఉంటున్నా. ఈ దినాన మనం ఇలా ఉన్నామంటే, ఈ దినాన ఇలా ఉన్నామంటే దేవుడు కృపే. వారణాసిలో మన 2 వారాలు వారణాసి దగ్గర తాండా అనేటువంటి పెద్ద గ్రామం. ఆ గ్రామంలో మరి ఇప్పటికీ దైవ సేవకుడు, మనకు రాజు అనే ఒక దైవ సేవకుడు తెలుగు ఆయన అక్కడ మన హెబ్రోన్ సహవాసం చూస్తా ఉన్నాం. అన్యాయంగా మరి ఆయన పైన కేసు బనాయించారు. మనం ఏమి ఎప్పుడు ఏం చేయం. ముందుగానే ఆర్ఎస్ఎస్ వాళ్ళు వచ్చి మందిరాన్ని ఆపేశారు, ఆ మందిరం గడపడ చేశారు. వీళ్ళు ఏం చేశారంటే మరి కలెక్టర్ దగ్గరికి వెళ్ళి పిటిషన్ పెడుతున్నాము, కలెక్టర్ ఏమైనా సాయం చేస్తాడని పోతే ఆ కలెక్టర్ పోలీసులు ఫోన్ చేశారు. ఆ పోలీసులు ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఫోన్ చేశారు. వాళ్ళు చేశారంటే మళ్ళా ఏమన్నా మందిరాలు తెలుస్తారేమో, ఈ వ్యక్తి పైన కేసు బనాయించాలని మేము అటు దారిని పోతా అంటే మాకు 12 ఇచ్చి వేసుకుని నమ్ముకోండి అని చెప్పినాడు. తర్వాత మీకు 10,000 ఇస్తాము, ఇల్లు కట్టిస్తామని చెప్పినాడని కేసు అన్యాయంగా బనాయించి జైలు వేశారు. ఇప్పుడు జైల్లో ఉన్నాడు. ఇంకా 7వ తేదీ ఆయన బెయిల్ కోసం చూస్తున్నారు. ఈ కాలంలో ఎటువంటి పరిస్థితి చెప్పండి, ఎంత పరిస్థితి కాలం. ప్రియమైన వాళ్ళరా, అయితే దేవుడు తన యొక్క విశ్రాంతి కాలం, నియామక కాలంలో మనకు ఉంచినాడు అంటే ఇది మన గొప్ప సంగతి కాదు. ఈ ఒక్క దగ్గరే కాదు, కానీ అనేకమైన చోట్ల, అనేకమైన రీతిలో మరి లోక పరిస్థితి చూస్తుంటే దేవుడి యొక్క పరిశుద్ధ కాలంలో మానవుడు కలిగిపోయేవాడుగా ఉన్నాడు. అయితే మనమైతే ఈ దినాన్ని ఇలా ఉన్నామంటే తన యొక్క మహాకృపను బట్టే నిర్ణయకాలమైన ఆయన పరిశుద్ధ దినంలో ప్రభువును ఆరాధిస్తుంటున్నాం, గణపరుస్తూ ఉంటున్నాం. ఈ కాలం దేవుడు మనకు ఒక గొప్ప ఈవిగా, వరముగా అనుగ్రహించినాడు. ఈ కాలం చాలా మంది తెలుసు, అంతా వింటున్నారు. పరిస్థితులు గందరగోళంగా ఉంటున్నాయి. దేవుడి సన్నిధిని హృదయపూర్వకంగా ఆరాధించే కాలం పోతా ఉంది. ఇక ఎలాంటి పరిస్థితి వస్తుందంటే ఇక దేవుడు కూడా ఇక్కడ మా పేరు కూడా పరగలిగే పరిస్థితి రావచ్చేమో. అలాంటి కాలాలలో దేవుడు మనకు ఒక గొప్ప అద్భుతంగా మరి తన సన్నిధిని తెలిసి ఆరాధించేటువంటి తన కాలం, నిర్ణయ కాలం, పరిశుద్ధ కాలం, పరిశుద్ధ స్థలపు కాలాన్ని మనకు అనుగ్రహించి ఆయన సన్నిధిలో ఉంచాడు. అందుకే ఈ దినాన్ని పరిశుద్ధ దినము అనేటువంటి పేరు దేవుడు మనకు అనుగ్రహించింది. పరిశుద్ధ దినం. ప్రియమైన వారిని గుర్తించుకుందాం, ప్రభువు మనం స్తుతిద్దాం. ప్రభు, ఈ స్థలం, ఈ సమయంలో మీరు నిర్ణయించిన కాలంలో మేము లేకపోయినా ఆ దినాల్లో ఎలా ఉండేది? మరి మనం ఆలోచిస్తే ధర్మశాస్త్ర కాలంలో ఎలా ఉండేదంటే మరి ఏ దినాన సరే పరిశుద్ధ సన్నిధిలో మరి ఆ యొక్క విశ్రాంతి దినాన ఎవరు కూడా ఆచరించకపోతే ఆ వ్యక్తి ఖచ్చితంగా శిక్షకు పాత్రుడు కావాల్సింది. సంవత్సరానికి 3 సార్లు మరి పురుషులందరూ కూడా దేవుడి సన్నిధిలో కనబడాల్సిందే. ఎంతో కఠినమైనటువంటి పరిస్థితులు. మరి ఈ పరిస్థితులు మనం గమనిస్తా ఉంటే దేవుడు హృదయపూర్వకంగా ఆత్మతో, సత్యముతో ఆరాధించేటువంటి పరిశుద్ధ కాలంలో దేవుడు మనకు అనుగ్రహించాడు. ఈ స్థలం, ఈ సమయం లేక ఈ కాలం పోగొట్టుకున్న వారు ఎంత మంది ఉన్నారండి. ఎంతో మంది కాలం పోగొట్టుకుంటున్నారు. వారు మరి దేవుడి సన్నిధికి రాలేకపోతుంటున్నారు, దేవుడి సన్నిధిని ఉండలేకపోతుంటున్నారు. మనం ప్రభువులో ఉన్నామని మనకు బాగా తెలుసు. చూస్తానే కేరళలో జరిగిన పరిస్థితులు చెప్పండి. కేరళలో 70% 80% ఎంతో మంది క్రైస్తవులే ఉన్నారు. ఎంతో మంది క్రైస్తవులు జలమయమైపోయినారు, మట్టి కింద ఉన్నారు, తీస్తా ఉన్నారు. మట్టి కింద ఇంకెంతమంది ఉన్నారో, ఇళ్ల కింద ఎంతమంది ఉన్నారు, ఎన్ని క్రేన్లు పెడితే తీస్తారు చెప్పండి. కొండలే ఇళ్ల మీద పోయినాయి. ఇంకా ఏముంది, మనం ఆలోచిస్తే ఆ యొక్క వరదే వచ్చేసి వరద రేపైన ఎంత వేదన, బాధలు. కాబట్టి మనం చూస్తే ఈ దినాన ప్రభు కాలంలో, ప్రభు పరిశుద్ధ దినంలో, నియామక కాలంలో ఆయన సన్నిధిలో ఆరాధించే బాధ్యత మనకు అనుగ్రహించాడు. ప్రభువును మనము స్తుతించి గణపరచాలి. కాబట్టి ఈ 4 విషయాలు మనం ఒకసారి గుర్తించుకుంటే
ప్రభు ఇక మరి సదాకాలము ఆయన ఉండేవాడు, సదాకాలంగా ప్రభుదే ఉండేవాడుగా ఉంటున్నాడు, మనకు సదాకాలం నిలిచి ఉండేవాడుగా ఉన్నాడు. వాగ్దాన కాలంలో తన కుమారుడైన యేసు క్రీస్తును అనుగ్రహించి తన వాగ్దానం సంపూర్ణ నెరవేర్చిన వాడుగా ఉన్నాడు. పరిశుద్ధ మరి ధర్మశాస్త్ర ఉగ్రత నుంచి తప్పించి ఆ కాలం చెప్పిన కృపాకాలంలో మనల్ని ప్రవేశపెట్టిన వాడుగా చూస్తూ ఉంటున్నాను. తన పరిశుద్ధమైన కాలము మరి ఆయన సన్నిధి యొక్క కాలాన్ని మనకు అనుగ్రహించిన వాడిగా చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ప్రభువును మనం స్తుతించి గణపరిచి సజీవమైన మనము ఆయన ఆరాధించి గణపరచాలని ప్రభు మనల్ని కోరుకుంటాం. ఈ విషయాన్ని జ్ఞాపకం పెట్టుకుందాం, ఆరాధనలో ప్రవేశించుకుందాం. మనం లేచి నిలబడి ఒక పాట పాడుతున్నాము.